అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మోకాలు తీవ్ర స్థాయి అరుగుదల అంటే మోకాలు కనుక ఆఖరి దశకి అరుగుదల వచ్చేస్తే ఏం జరుగుతుంది? దీన్నే మనం సైంటిఫిక్ పరిభాషలో బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ అంటాం. ఇంకా చాలా టర్మ్స్ ఉన్నాయండి. సివియర్ ఆస్టియో ఆర్థరైటిస్, గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్, అడ్వాన్స్డ్ ఆస్టియో ఆర్థరైటిస్, ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటాం. సో బేసికల్లీ ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో మోకాలు కనుక ఆఖరి దశ అరుగుదలకు వచ్చేస్తే ఏం జరుగుతుందో దాని గురించి మరిన్ని వివరాలని మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు అండి, ఏ జాయింట్ అన్నా నునువుగా సాఫ్గా కదలికలు ఉండాలి అని అంటే అన్ని జాయింట్లు మాదిరే మోకాల్లో కూడా మనకి ఒక రకమైన గుజ్జు పదార్థం సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము. దాంతోపాటు ఎముక్కి మధ్యలో ఏంటంటే ఒక స్మూత్ లైనింగ్ కార్టిలేజ్ అనేది అవసరం. బేసికలీ కార్టిలేజు, సైనోవియల్ ఫ్లూయిడ్, ఈ గుజ్జు పదార్థం వల్ల మనకేంటంటే ఏ జాయింట్ అన్నా కదలికలు అనేవి స్మూత్గా ఉంటాయి, మనకేంటంటే నొప్పి కలిగించకుండా ఉంటాయండి. కాకపోతే ఒకసారి కనుక ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అయిపోయింది అంటే అరుగుదల అనేది వచ్చేస్తే బేసికల్లీ ఈ ఎముక పై భాగంలో ఉండే స్మూత్ లైనింగ్ కార్టిలేజ్ అంటే మృదులాస్థి అనేది పొట్లు కింద రాలిపోతూ ఉంటుంది. అంటే గుంటలు వచ్చేస్తూ ఉంటుంది, గరుకుదనం వచ్చేస్తుంది. అండ్ ఆ జాయింట్లో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ యొక్క ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోద్దండి. ఈ రెండు జరగటం వల్ల ముఖ్యంగా మోకాలు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే భారతీయుల్లో మేము గమనించింది ఏంటంటే మొత్తం మన శరీరంలో ఉండే 206 జాయింట్లలో కల్లా మోకాల్లో అరుగుదల అనేది మేము చాలా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. సో ఆర్థరైటిస్ అనేది స్లోగా పెరుగుతున్న కొద్దీ ఏంటంటే కార్టిలేజ్ అనేది పూర్తిగా దశల వారీగా కొంచెం పోతూ ఉంటుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే ఈ గుజ్జు యొక్క ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. సో దీని ద్వారా ఏంటంటే గ్రేడ్ 4కి వచ్చేసారనుకోండి, మీరు కార్టిలేజ్ అనేది పూర్తిగా పోద్ది, ఈ స్మూత్ లైనింగ్ అనేది అస్సలు ఉండదండి. అండ్ సైనోవియల్ ఫ్లూయిడ్ యొక్క ఉత్పత్తి కూడా ఏంటంటే ఆ జెల్లీ సబ్స్టెన్స్లో ఉండాల్సిన కన్సిస్టెన్సీ అంటే ఆ పనితనం ఉండదు. ఒక్కొక్కసారి సింపుల్ వాటర్ ఫ్లూయిడ్ లాగా ఉత్పత్తి చెందుతూ ఉంటుంది. అదే మోకాలు వాపుకి గురి చేస్తూ ఉంటుంది. మనం ఈ కార్టిలేజ్ అనేది పూర్తిగా పోతే కనుక ఈ మోకాల్లో ఎముక్కి మధ్యలో ఉండే గ్యాప్ అనేది పూర్తిగా పోతుందండి. సో ఈ పూర్తిగా పోవటం వల్ల ఈ ఎముక పై ఎముక కింద ఎముక్కి రాసుకుంటూ ఉంటుంది. దాన్నే మనం బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ అంటాం. ఇదే మనకి ఎక్స్రేలో ఎలా కనిపిస్తుంది? చాలామంది అనుకుంటారు మోకాల్లో గ్యాప్ తగ్గితే మంచిది కదా, అండ్ మోకాల్లో గ్యాప్ ఉండకుండా ఉంటే మంచిది కదా అని. కాకపోతే అది కేవలం అపోహ అండి. మోకాలు ఎక్స్రే కనుక తీసుకుంటే సింపుల్ నార్మల్ ఎక్స్రే మనకి మోకాల్లో ఎప్పుడు గ్యాప్ అనేది ఉండాలి. ఆ గ్యాప్లో ఏంటంటే ఈ కుషన్లు, ఈ షాక్ అబ్జార్బర్స్లో ఉన్నాయి కదండి, మినిస్కై అంటాము, ఇది తర్వాత కార్టిలేజు, ఈ రెండు ఉన్నాయి అని ఒక ఇండైరెక్ట్గా సంకేతం. ఇప్పుడు బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్కి వచ్చేస్తే ఈ గ్యాప్ అనేది పూర్తిగా తగ్గిపోయి మనకి ఎముక రాసుకోవడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు ఏంటంటే మేము గమనించేది, మన శరీరం ఏంటంటే ఈ కార్టిలేజు గుజ్జు పదార్థం అనేది తగ్గిపోయినప్పుడు ఈ జాయింట్ అనేది కదలికలు ఎక్కువ గురవుతూ ఉంటుంది. సో ఆ ఇంబ్యాలెన్స్ని కౌంటర్ చేయడానికి మన శరీరం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బోన్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటుంది. దీన్నే ఆస్టియోఫైట్స్ అంటాం. సో ఈ ఆఖరి దశల్లో ఏం జరుగుతుందంటే ఈ గ్యాప్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇది ఎక్స్రేలో క్లియర్గా తెలిసిపోద్ది. దాని తర్వాత ఈ ఆస్టియోఫైట్స్ అనేవి అంటే మోకాల్లో చుట్టుపక్కల బయట వైపుకైనా లోపల వైపుకైనా సెంటర్లోకైనా ఒక రకమైన బోన్ అధికంగా ఉత్పత్తి చెంది బ్యాడ్ బోన్ అంటాం దీన్ని, చెంది మనకి ఎక్స్రేలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్కి వచ్చేస్తే మోకాలు అనేది ఈ విధంగా లోపల వైపుకి కానీ బయట వైపుకి కానీ వంకర తిరిగి మనం ఎక్స్రేలో గమనిస్తూ ఉంటామండి. ఇది మనకి క్లినికల్లీ పేషెంట్లు ఏ విధంగా మన దగ్గరకు వస్తూ ఉంటారు. గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ కనుక వచ్చేస్తే పేషెంట్స్ కాన్స్టెంట్ పెయిన్ ఉంటుందండి. అంటే 24 గంటలు నొప్పి ఉంటానే ఉంటుంది. అది కొంచెమైనా తీవ్రంగా అయినా సరే ఒక డల్ కాన్స్టెంట్ పెయిన్ చెప్తూ ఉంటారు. అండ్ నడవటానికి వస్తే మాత్రం అంటే ఏదైనా పని చేయడానికి వెళ్తే ఆ పెయిన్ అనేది ఇంకా పెరగడం అనేది చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ యొక్క రొటీన్ లైఫ్ స్టైల్ అంటే జీవనశైలి విధానం అనేది కంప్లీట్గా మారిపోతుంది. అంటే మగవాళ్ళు అయితే ఆఫీస్ పనికి కానీ లేదంటే బయట పనికి కానీ వెళ్ళటం కంప్లీట్గా ఆపేస్తూ ఉంటారు. అండ్ ఇంట్లో ఆడవాళ్ళు అయితే వాళ్ళ రొటీన్ వంటకు కానీ
చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ బయటికి అసలుకి ఇంకా మర్చిపోండి, ఏ గుడికి వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. అండ్ మోకాలు అనేది మనం ఇందాక డిస్కస్ చేసినట్టు బయట వైపుకి కానీ లోపల వైపుకి కానీ తీవ్రంగా వంకర వచ్చి ఆ గెయిట్ ప్యాటర్న్ అంటే నడిచే విధానం, ఆ డక్లింగ్ గెయిట్ అంటాము, లింపింగ్ గెయిట్తోనూ నడుస్తూ ఉంటారండి. ఇంకా ట్రీట్మెంట్ విధానానికి వచ్చామనుకోండి, ఫ్రాంక్గా చెప్పాలంటే కంప్లీట్ క్యూర్ ఫర్ ఆర్థరైటిస్ అనేది ఏమీ లేదండి. ముఖ్యంగా ఈ ఆఖరి దశలో కనుక మోకాలు అరుగుదలతో వస్తే కనుక సర్జరీ ఒకటే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. కాకపోతే అందరూ సర్జరీ చేయించుకోలేకపోవచ్చు. అండ్ కొంతమంది సర్జరీ పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటారు. అండ్ కొంతమంది అసలు సర్జరీ కంప్లీట్గా అవాయిడ్ చేద్దాం అనుకుంటారు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏంటి ట్రీట్మెంట్ విధానం అని అంటే సింపుల్ హోమ్ రెమెడీస్ అండి. ఫస్ట్ థింగ్ హాట్ అండ్ ఐస్ ప్యాక్స్. ఐస్ ప్యాక్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అని అంటే మీరు కనుక ఏదన్నా నడిచిన తర్వాత లేదంటే ఒక యాక్టివిటీ తర్వాత నొప్పి అనేది తీవ్రంగా పెరిగిందనుకోండి, ఐస్ ప్యాక్స్ పెట్టుకోండి. మీరు అసలు ఏమీ పని చేయకుండానే కాన్స్టెంట్గా అంటే రెస్టింగ్ పెయిన్, మీరు రెస్ట్లో ఉన్నప్పుడు కూడా పెయిన్ ఉందనుకోండి, హాట్ ప్యాక్స్ పెట్టుకోమని అడ్వైస్ చేస్తాం. అండ్ దీంతోపాటు గుజ్జు ట్యాబ్లెట్లు పనిచేస్తాయా లేదా అని అడుగుతారు. గుజ్జు మాత్రలు అయితే గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో పనిచేయవండి. మరి ఏ ట్యాబ్లెట్స్ వాడాలి అని అంటే అవసరాన్ని బట్టి పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటాం. అండ్ ఎన్ఎస్ఐడిస్ అంటే ఎసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్ ఇట్లాంటివి లాంగ్ రన్లో వాడితే మనకి కిడ్నీల మీదను తర్వాత మన కడుపులోను అల్సర్లు రావటం ఇట్లా జరుగుతుంది. కాబట్టి సింపుల్ పారాసెటమాల్ నేనైతే ఒక 1000 mg ఎప్పుడైనా అవసరమైనప్పుడు వేసుకోమని సూచిస్తూ ఉంటాను. ఇంకా దీంతోపాటు మీ జీవనశైలి విధానంలో మార్పులు కొన్ని చేయాలండి. వెయిట్ తగ్గమని అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి జనరల్ ప్రిన్సిపల్ రూలు కనీసం ఒక 5 kilos అయినా తగ్గితే, 5 kilos బరువు తగ్గితే మోకాళ్ళ మీద 25 kilos వరకు ఒత్తిడి తగ్గుతుందని మనకి సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయండి. అండ్ దీంతోపాటు వాకింగ్ ఎయిడ్స్ అంటే వాకింగ్ సపోర్ట్స్ అంటే నడిచేటప్పుడు మీరు స్టిక్ కానీ లేదంటే ఒక రకమైన వాకర్ కానీ వాడుతూ ఉండి అండ్ మోకాళ్ళకి ఏంటంటే ఒక రకమైన సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నీ క్యాప్ ఇస్తే మోకాళ్ళ మీద ఒత్తిడి చాలా తగ్గే అవకాశం ఉంటుంది. నొప్పి కొంతవరకు తగ్గే అవకాశం అనేది ఉంటుందండి. అండ్ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి, అసలు ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫాలో అయ్యే ముందే కూడా గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఈ అడ్వాన్స్డ్ ఆస్టియోఆర్థరైటిస్ సంకేతం కనుక మీకు ఉంటే కనుక డాక్టర్ కన్సల్టేషన్, ఒక ప్రాపర్ ఆర్థోపెడిషియన్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అనేది అత్యవసరం అండి. అండ్ దీనికి పర్మనెంట్ క్యూర్ అయితే మాత్రం సర్జరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ మాత్రమే శాశ్వత పరిష్కారాన్ని చూపించగలదు అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్లో కూడా సింపుల్గా మనం ఏం చేస్తామనంటే, మనం ఇందాక అనుకున్నట్టు ఈ జాయింట్లో ఈ కార్టిలేజ్ అనేది పూర్తిగా పోతుంది కాబట్టి అది డ్రిల్లింగు సహా మెషిన్స్తో దీన్ని ఏంటంటే చెక్కేసి శిల్పి చెక్కుతారు కదా, అదేవిధంగా సర్జరీలో ఈ అంతిమ భాగంలో ఉన్న ఎముకని చెక్కేసి మళ్ళీ ఇలాగా కొత్తగా ఇది డిఫరెంట్ మెటీరియల్స్తో తయారు చేయబడి ఉంటుంది. ఇలాంటి ఆర్టిఫిషియల్ జాయింట్ని మళ్ళీ పెట్టడం అనేది జరుగుతుందండి. ఈ మాదిరి అనమాట. సో మీ నార్మల్ మోకాలల్లా ఇలాగా ఒక ఆర్టిఫిషియల్ కొబాల్ట్ క్రోమియం ఆ టైటానియం మెటీరియల్తో తయారు చేసిన మోకాలతో మళ్ళీ నిర్మించబడటం జరుగుతుంది. అండ్ బిలీవ్ మీ అండి, ఈ జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ అనేది గత శతాబ్ద కాలంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సర్జికల్ ప్రొసీజర్స్ కింద పేరు వచ్చింది. సో దీనికైతే ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీతో 99% సక్సెస్ రిజల్ట్స్ అనేవి మనం ఇవ్వగలం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.